చెప్తున్నారు మీ పిల్లలు ఎట్లా మాట్లాడుతున్నారా 60 అంటున్నారు. మీరు ఏమంటారు చెప్పండి. ఎందుకే అమ్మ మళ్ళీ ఏంది కొనిచ్చా ఓ మెంటల్ దాన్ని మళ్ళీ నువ్వే ఏమన్నది మళ్ళీ 60 నిమిడి పడుతున్నావు అయింది. మీ వదిన కూడా 60 అంటుంది. నేను ఒక్క అంటే అర్థమైందా? మీరు అన్నంత అసలు మంచిగా ఏంది వదినా నువ్వే అట్లా మాట్లాడేది అసలు లక్ష్మి నీకు అలా నేను చెప్పిపోయినాగా మళ్ళీ ఎందుకు అట్లా అన్నావు అమ్మతోని. మీకు చెప్పేది కానీ ఈరోజు ఒక్కరోజు లేవకుంటే మీ అమ్మ నన్ను ఏమని అడుగుతుంది తెలుసా? ఎందుకు ఇవ్వలేదు అది ఇదని అడుగుతుంది. మరి రోజు చిన్న కూడా ఇవ్వాలి, మరి చిన్న కూడా అడగదు, మరి నన్నే అడుగుతుంది. మరి నాకెట్టుంటుందండి? ప్రతిసారి నేను పడుకుంటుండలేనండి. ఈ మధ్య నాకు బాగా మాటలు అంటున్నారు ఇంట్లో. నేను ఉండలేకపోతున్నా. అవసరం లేదండి వీళ్ళతో ఉండడు. మనం ఉందాం, మనం కష్టపడదాం, మనం ఉందాం అంతే. ఎందుకు నాకు ఎట్లా మాట్లాడుతుంది అంటే తిలకండ వచ్చు అన్నిట్లకి ఎందుకు పట్టించుకుంటావు? అమ్మ ఎప్పుడైనా నీకే మాట్లాడుతుంది కదా, అమ్మని కూడా గట్టిందుకు అపార్థం చేసుకుంటున్నావు వదినా. అదే బిడ్డ నేను అదే అడుగుతున్నా. అసలు ఇట్లా మాట్లాడుతున్నా లక్ష్మీనా అనిపిస్తుందిరా. ఏం లేదు సురేష్, మేము ఆడబడతాం అంతే. ఆల్రెడీ ఇద్దరు పిల్లలు అంటే మాకు ఇద్దరు పిల్లలు మాకు 60 మంది కావాలంటే మేము 2 అత్తమ్మలతో. కానీ మేమైతే ఉన్నాం. ఏమన్నా చేసుకోండి. అత్తమ్మ కూడా మస్తు చేంజ్ అయిపోయి మొత్తం చిన్న కొడుకు అంటది, చిన్న కొడుకు అంటది. మా గురించి పట్టించుకునే మానేసింది.